చదవాలనుకున్నప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడే నిలబడి అంతా చదవలేం కదా, లైబ్రరీకి వెళ్ళినా. కనుక మొదట ఇండెక్స్ చూస్తాం, కంటెంట్ చూస్తాం. మొదటి తొలి పలుకుల్లో ఏముంది, విషయ సూచకులు ఏముంది చూసిన తర్వాత మనకు అవసరమైన మెటీరియల్ లోపల ఉందని అనుకుంటే మనం తీసుకుంటాం, మనకు అవసరం లేదని అనుకుంటే యూజువల్గా మనం స్కిప్ చేస్తాం. అలాగే కీర్తన గ్రంథానికి మొదటి కీర్తన అలాంటిది, కంటెంట్స్ ఉండేది, అబ్స్ట్రాక్ట్, సినాప్సిస్. పుస్తకం అంతా ఏం జ్ఞాపకం చేస్తుందో సంక్షిప్తంగా ఒకటో కీర్తనలో కీర్తనకారుడు గ్రంథస్థం చేయుట చాలా శ్లాఘనీయమైన సంగతి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాసినారు, ధన్యుడు లేదా భక్తుడు, భక్తిహీనుడు, నీతిమంతుడు, దుర్నీతిమంతుడు. ధన్యుడు శాపగ్రస్తుడు, సఫలమయ్యేవాడు, విఫలమయ్యేవాడు. ఇదే కీర్తన గ్రంథంలో మనకు తరచూ కనిపించే అంశం అంటే బహుశా తప్పు కాదేమో. అతడు చేయనదంతయు సఫలమగును. ఏం చేస్తున్నాడు అతడు? ఎవరు అతడు? ఎక్కడి నుండి వచ్చాడు? సఫలం కావాలంటే ఏం చేయాలా? సాధారణంగా మనం చేసే ప్రయత్నాల్లో 100కి 10% సఫలమైన పర్లేదని అనుకుంటాం. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే 100కి 100% విఫలమవుతుంటాయి సఫలానికి బదులుగా. అందుకే నిరుత్సాహంలో కృంగిపోతూ ఏం చేయాలో తోచక డసిపోయి సొమ్మసిల్లిపోయి నిర్ఘాంతపోయి నిశ్చల దశలో మనం చేరువచ్చేది సాధారణమైన మన అనుభవం అంటే బహుశా తప్పు కాదేమో. అలాగే సంవత్సరంలో 7 మాసాలు గడిచిపోయాయేమో. 8వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసినాడు. ఇది ఆయన వరమే, ఇది ఆయన కృపే, ఇది ఆయన భాగ్యమే, ఇది ఆయన ఆధిక్యతే, ఇది ఆయన మంచితనమే. అయితే అదే సందర్భంలోన దేవుడు మన పక్షాన్ని ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ 3వ వచనములో 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. 5 విషయాలు మీరు అనుమతిస్తే మీకు జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తా. మొదట సఫలపరిచేవాడు ఎలాగున్నాడు, లేదా ఈ వచనం అంతా 5 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే అతడు నీటి కాలువలు. ద పర్సన్, వ్యక్తి, అతడు కావచ్చు, ఆమె కావచ్చు. ఎవరు వాళ్ళు? సఫలమయ్యేవారు. ఎవరు వారు? ధన్యులైన వారు. ఎవరు వారు? ఆశీర్వదించబడేవారు. ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదించబడేవారు అని అంటే ఇదే కీర్తనలో మనం చూస్తాం. తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. కనుక పాపక్షమాపణ, రక్షణ, మారుమనస్సు అనేది ప్రాథమికమైనది. అతడు చేయనదంతా సఫలం కావాలంటే మొదట అతడు రక్షణ పొందాలా, పాపక్షమాపణ పొందాలా. అలా కాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం చేసేవి కూడా చాలా విఫలమైపోతున్నాయి అని